నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గతంలో ఆంధ్రప్రదేశ్కి వెన్నుపోటు పొడిచారు అని గతంలో 2019లో వైఎస్ఆర్సీపీ ఒక స్లోగాన్ ప్రత్యేక హోదా వద్దు అన్నారంటే దానికి ఇదేంటి అథెంటికేషన్ ఏంటి అని చంద్రబాబు నాయుడు అండ్ కో అడగడం జరిగింది. దానికి పీయూష్ గోయల్ ఒక సమాధానం చెప్పారు. అలాగే ఇప్పుడు ఉద్యోగ కల్పన, అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ కల్పన మేము ఇన్ని చేసాం, మేము అన్ని చేసాం, నిజంగా కావాల్సిన ఉద్యోగ కల్పన ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగిందంటారా? లేదు కదా. దే నీడ్ టు యాక్సెప్ట్ దావోస్ మిజరబుల్ ఫెయిల్యూరు, లేదా గవర్నర్ ప్రసంగంలో ఇంగ్లీష్ హిందీ ట్రాన్సాక్షన్స్లో చేసే గిమ్మిక్లో 4 lakhs అన్నది ఎస్టాబ్లిష్ చేసుకుంటే వీళ్ళ భౌగోళిక ఛానల్లో చెప్పించుకుందాం అన్న దానికి గండిపెట్టింది. అదృష్టంగా ఏంటంటే మండల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ నుండి వడ్డు కళ్యాణ్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇలాంటి బొత్స సత్యనారాయణ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఉతికారేబట్టి అబద్ధ కథలు స్టార్ట్ అయ్యాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉద్యోగ కల్పన విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డెమాన్స్ట్రేషన్ చూస్తే ఇది ఇంత చేసుకోవడాలు ఎందుకు వెరుమాలోకల్లా చెప్పుకోలేదు అన్నది చాలా ఆక్రందనంగా మిగిలింది. ఇక్కడ ఒక్క పెన్ స్ట్రోక్తో 130,000 మంది ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ త్రూగా వాళ్ళని ఈరోజు మాతృ సంస్థలకు ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళే యాక్సెప్ట్ చేశారు మామూలుగా. అండ్ ఎక్స్చెక్కర్ నుంచి పోయి జీతాలు చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఎప్పుడు దాని గురించి మాడుతూ ఇవాళ మీరు అది ఒక పదం ఉందమ్మా బ్రహ్మాండంగా, దాన్ని ఏమంటారంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఎవరు ప్రభుత్వం మారగానే వాళ్ళు రెగ్యులరేషన్ అనరు దాన్ని. నేను కాంట్రాక్ట్ ఉద్యోగానే ఉంటాను కానీ తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే నన్ను తీసేయచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ రాగానే నన్ను తీసేసి కొత్త వాళ్ళు పెట్టుకునే కాన్సెప్ట్కి ఆయన ఫుల్ స్టాప్ పెట్టి దగ్గర 98,000 మందికి కన్సిస్టెంట్గా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు నడుచుకునే పద్ధతి ప్రవేశపెట్టాడు ఆయన. అలాగే ఆరోగ్య శాఖలో 0 రిక్రూట్మెంట్ పాలసీ ఒకటి చేశాడు. అంటే 68,000 మంది నర్సులు రిక్రూట్ చేశాడు ఆయన. ఎక్స్చెక్కర్ నుంచే వస్తాయి దానికి శాలరీస్. సో ఎప్పుడైతే నేను రిటైర్ అయిపోయాను అనుకోండి ఆరోగ్య శాఖలో, రేపు పొద్దున ఇమీడియట్ గా ఇంకోటి రెడీ చేసి పెట్టేశారు. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే తెరలేపబడింది 5 సంవత్సరాలు బట్టి, వీళ్ళు ఎంఎస్ఎంఈ యూనిట్ లో 3.2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు 14-19 అది 16,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ అది ఇంకా ఎన్హాన్స్ చేసి చెప్పాడు ఆయన. ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద 23 లక్షల పైచీలకని. సో ఇవన్నీ చూస్తుంటే అంటే 16.5 లక్షలు కాకుండా ఇంకా ఈ గవర్నమెంట్ లాస్ట్ స్టాటిస్టిక్స్ ఏది జూన్ గవర్నమెంట్ వచ్చేదాకా వాళ్ళ ప్రభుత్వం కింద చూడాలి కదా వైఎస్ఆర్సీపీది. సో దగ్గర 46 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఎంఎస్ఎంఈలో, 33 లక్షల ఉద్యోగాలతో కలిపి. ఇవన్నీ చెప్తే ఆర్టీసీ వాళ్ళని 57,000 మందిని విలీనం చేసి చూపించారు గవర్నమెంట్ సెక్టర్లో. 98,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎక్స్చెక్కర్ నుంచి వెళ్ళే వాళ్ళు స్థిరీకరించబడ్డారు. అండ్ 55,000 పైచీలకి ఆర్టీసీ ఉద్యోగులు, 130,000 మంది సచివాలయ ఉద్యోగులు, 50,000-60,000 మంది నర్సులు, దగ్గర 1000 పైచీలకి డాక్టర్స్, వీళ్ళందరినీ రిక్రూట్మెంట్లు ఇవన్నీ చూసుకుంటే ఎక్కడన్నాయమ్మా? ఇంత ఇది చూసిన తర్వాత కూడా 40 లక్షల ఉద్యోగాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి వెసస్ ఈ ప్రభుత్వం మాట్లాడుతుంటే అగ్రిగేట్న ఈ టెన్యూర్ ఆఫ్ 1 yearలోనే వీళ్ళు చెప్పిన ప్రామిస్ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు అంటే ఎనీ గవర్నమెంట్ ఇఫ్ దే హ్యావ్ అ ప్రాపర్ పాలసీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దే కెన్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మార్గాలు వెతుక్కోవడానికి వీళ్ళకి ఏంటి అవుతుందో ఒళ్ళొంగట్లే. ఓట్లేసి కూర్చోపెట్టారు కదా, ఇంకా ఒళ్ళోంచి అదే మరి ఓట్లేసి కానీ ఏంటంటే బుల్డోస్ చేసుకుని అహంకార పూరిత మాటలు మాడుకుంటూ ముందుకెళ్ళిపోదాం అనే కాన్సెప్ట్లోనే ఉన్నారు. క్రియేషన్ ఎక్కడ కావాలి? ఎంఎస్ఎంఈ యూనిట్స్ కి పరిరక్షణ ఇచ్చుకునే పాలసీ కనుక వీళ్ళు ప్రభుత్వం డిజైన్ చేసి, లేదా అదర్వైజ్ పాత పాలసీ కంటిన్యూ చేస్తే పీపుల్ విల్ డెఫినెట్లీ కమ్ విత్ లాట్ ఆఫ్ ఎంతూజియాజం. వీళ్ళకేంటంటే అక్కడివరకు చుట్టూ పుట్టేసి జొమాటో గడికి టమాటో గడికి కూర్చోబెట్టి మేము తలుచుకుంటే 100 కంపెనీలు తీసుకొచ్చేస్తాం సార్, మీరు ఊనండి, ఏ టెక్నాలజీలో నన్ను మించిన తీసుమార్కం లేదని చంద్రబాబు గారి ముందు చెప్పడం. ఆవిడ గెలిచిన తర్వాత నాకు ఉన్న సంబంధాలతో ఏముంది, నేను పవన్ కళ్యాణ్ గారు వేరే విధేయులని నేను నాట్ లెస్ దాన్ 100-200 మంది కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించేస్తాను, 1,00,000 కోట్ల పెట్టుబడులు, ఇవి మాట్లాడుతుంటే ఇలాంటివి వినసొంపుగా ఉంటాయి వాళ్ళకి. కానీ గ్రౌండ్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఒక గవర్నమెంట్ పాలసీస్ తోనూ ద గవర్నమెంట్ షుడ్ కన్విన్స్ టు ద పీపుల్ హూ ఆర్ ఆల్ ఎగ్జిక్యూటింగ్ ద పాలసీ మ్యాటర్స్ ఆఫ్ రెస్పెక్టివ్ కంపెనీస్. ఇవి చేసే ప్రభుత్వాల కోసం ఎదురు చూస్తున్న దగ్గర మన కౌచును కొమ్మని మనం నరుక్కున్నాం ఇవాళ. అందుకని ఏంటంటే తిరిగి కౌంటర్ చేయలేకపోతున్నారు. ఇదే కనుక అసెంబ్లీకి ఆయన వెళ్ళి మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది అపోజిషన్ స్టాటస్ ఇస్తే. ఇప్పుడు 4 లక్షల మీద ఈయన డేటాతో మాట్లాడాడు అనుకోండి, ఎక్కడ ఉంటారు సమాధానం? అందుకని శాశ్వతంగా ఆయన రానివ్వకుండా స్పీకర్ గారు మీ మీద ఆయన రానేమో, మీరు అపోజిషన్ స్టాటస్ ఇవ్వకండి అంటే బయట పెడుతున్నాడు ప్రెస్ మీట్, వెళ్ళి దొల్లగొట్టి దూపం వేస్తుండే ఆయన. ఇప్పటికైనా జనాల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో ఖచ్చితంగా చెప్పే అవసరం ఉందంటారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మన నాన్నగారు మనకి ఇంట్లో ఏం చేస్తాడంటే, నేను ముఖ్యమంత్రి స్థానాన్ని ఎప్పుడు ఆ చేరింది తండ్రి స్థానంతో పోలుస్తాను. తండ్రి నా కొడుకుని ఇచ్చేసాను, నా పిల్లలకి ఇచ్చేసానని ఏ రోజు చెప్పడు. అవును.
ఆయన బాధ్యతగా ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు. అదే ముఖ్యమంత్రి చేసి వెళ్ళాడు. అవును. దానికి మనం పబ్లిసిటీ లేదు, ఆయన చెప్పుకోవడం లేదంటే నేనైతే ఏకీభవిస్తూనే విభేదిస్తాను. ఉమ్, తండ్రి స్థానం అని నేనే చెప్తున్నాను. ఒక పక్కన ఆయన అయితే ఎప్పుడు ఎగ్జిబిషన్ చేయడు. నా కొడుకు నేను ఐఏఎస్ చదివించాను, ఆడి వల్ల నాకు నేను పెట్టబట్టే అనే ఈరోజు మాట్లాడ్డా ఆయన. అలా ముఖ్యమంత్రి కూడా నా రాష్ట్ర ప్రజల్ని ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వ అధినేతగా ఖచ్చితంగా అది నా బాధ్యత అనుకుని చేశాడు. తండ్రి స్థానానికి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నిర్వర్తించిన వాడిని మనం చిన్నప్పుడు చూడండి, 190 మంది తండ్రి చనిపోయేదాకా తండ్రి విలువ ఎవరికి తెలియదు. ఓకే సార్, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడ మైనస్ చేస్తుందంటారు? ఎక్కడెక్కడంటే ప్రజలు తప్ప మిగిలిన అన్నింటిలోనూ ప్లస్ చేసుకుని వెళ్తున్నాయి. వాళ్ళకి రోజు భజన కార్యక్రమం. మన రామోజీరావు గారు వర్ధంతి ఏదో పెట్టారు, అక్కడ మళ్ళీ జింగి చిక్కుం భజన. నిన్న చంద్రబాబు నాయుడు గారు వియ్యంకులు ఇద్దరు కలిసిపోయి అబ్బాబ్బా వియ్యంకులు గారు తోడళ్ళు ఇద్దరు, అర్రే మహానటి పాట పెడితేనే బెటర్ వాళ్ళకి. వెనక నుంచి మహానటి అని పాట రావాలి వాళ్ళకి, వస్తేనే పర్ఫెక్ట్ యాప్ట్. బాప్పా వాళ్ళకి వాళ్ళే సేట. అందులో తెలుగు భాష కోసం పుట్టిన వెంకయ్యనాయుడు గారు అయితే ఇంకా అసలు సూపర్. అంటే అసెంబ్లీ సాక్షిగా ఇంగ్లీష్లో మాట్లాడుతుందని చెప్పి ఆ ఎమ్మెల్యేని మీరు తెలుగులో మాట్లాడితే మంచిది అన్నట్టు మందలించినట్టు కూడా ఉంది. అంటే తెలుగు భాషకి ప్రాధాన్యత ఇస్తున్నట్ట, ఇంగ్లీష్ భాష అర్థం కాని కాంట్రడిక్షన్ అంట. నేను ఇదే లోకేష్ గారు 17 మంది వీసీలు రాజీనామాలు ఒకే స్టాండ్ చేస్తూ ఎవరైతే చైర్మన్ చెప్పిన బుల్డోజింగ్ 17 మంది రాజీనామా చేశారు ఉన్న 19 యూనివర్సిటీలో. 17 మంది రీజన్ ఒకటే, వాళ్ళకి ఈయన మాట్లాడేది ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. అంటే మళ్ళీ ఇంగ్లీష్ కావాలి. అంటే విద్యా ప్రమాణాలు పాటిస్తూ ఉన్నత విద్యా వ్యవస్థల్లో పనిచేయడానికి ఇంగ్లీష్ ఇస్ ద మేజర్ సబ్జెక్ట్. అసెంబ్లీలో ఇంగ్లీష్ మాట్లాడితే మాత్రం నేను చెప్తాను, డబుల్ స్టాండర్డ్స్ అనడానికి ఇదే కారణం. ఇప్పటిదాకా తోడళ్ళు వాళ్ళు ఏదో దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం అనుకున్న దగ్గర కలిసిపోతే ఆళ్ళు కలిసిపోతే మనందరం అబ్బబ్బబ్బా అసలు ఆయన మించిన వాళ్ళు లేరు, డాక్టర్ గారు ఒత్తులు కుల వృత్తులు అన్ని మాట్లాడతారు. కానీ నచ్చిపోతే వాళ్ళకి నచ్చినంత కాలం మనం కూడా కత్తెట్టుకుని తిరుగుతుండాలి యుద్ధాలకి. వాళ్ళకి నచ్చితే పప్పెట్స్ లా ప్రజల్ని యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళందరినీ పప్పెట్స్ కింద యూజ్ చేస్తారు. అరే ఏ ట్రేడ్ నిన్నటిదాకా విభేదించాడు కదా, ఇప్పుడేంద్ర భయ అంటే ఇష్టమే అంటే అంతే. రోజు జాగ్రత్తగా ఇలా బైనాక్యులర్స్ పెట్టి చూస్తుండాలి, ఇవాళ ఈయనకి ఏంటి ఇష్టం అని చూసి ఇష్టమే అని మాడాలి. అలాగే మాట్లాడుతున్నాం, మీరు గమనించుకోండి. అంచేత అలా జరుగుబాటు అంత సుఖం లేనంతకాలం వాళ్ళని మించిన లేరు.